నమస్తే అండి, నేను మీ అశ్విని. మరి 2024వ సంవత్సరంలో చంద్రగ్రహణం మరియు పౌర్ణమి కలిసి వస్తుందండి. ఇది రెండవ చంద్రగ్రహణం మాట ఈ సంవత్సరంలో. మరి ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలేంటి, మరి భారతదేశంలో శూతకాల సమయం పాటించాలా, గర్భిణీలు నియమాలు పాటించాలా, మరి ఏ ఏ రాసుల వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది, వారు చేయవలసిన పరిహారాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాము. భారతదేశంలో చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ నెలలో 18వ తారీఖు బుధవారం అనేది ఏర్పడుతుందండి. మరి చంద్రగ్రహణం ఏర్పడే పట్టు విడుపు సమయాలు సెప్టెంబర్ 18, 2024 బుధవారం ఉదయం 6:11 నుండి ఉదయం 10:17 సమయంలో పట్టు విడుపు సమయాలండి. అంటే చంద్రగ్రహణం భారతదేశంలో ఉదయం ఏర్పడుతుందండి. మనకి చంద్రగ్రహణం సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత రాత్రితో కలిపి ఉన్న చంద్రగ్రహణ సమయంలో పౌర్ణమి రెండు కలిసి ఉంటేనే మనకు చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఉదయం ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉండదు. మరి చంద్రగ్రహణ ప్రభావం ఉండే దేశాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాము. చంద్రగ్రహణం అనేది అమెరికా, యూరోప్, అంటార్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో అయితే పూర్తిగా అక్కడ చంద్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. అక్కడే మన తెలుగువారు ఎవరు ఉన్నా లేదా భారతీయులు ఎవరు ఉన్నా సూతకాల సమయము నియమాలు అన్నీ పాటించవలసి ఉంటుంది. మరి భారతదేశంలో అయితే గర్భిణీలు ఏంటి, మరి ఎవరైనా ఇళ్లలో కూడా ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదండి. ప్రత్యేకించి అటువంటి భయాలు ఏమైనా ఉంటే గర్భిణీలకి లేదు మేము పాటిస్తాము అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఇంట్లో నుండి బయటికి రాకుండా, ఆ సమయంలో రాకుండా ఇంట్లోనే ఉండి అంటే ఏమైనా కటింగ్లు అలాంటివి చేయకుండా, కుదిరితే నిద్రపోయి లేదా మంచిగా దైవ పఠనం అనేది చేస్తే మంచిది. లేదు ఆ టైం అయిపోయిన తర్వాత చక్కగా తలకు స్నానం చేసేసేయండి, ఇంటిని శుభ్రం చేసుకొని సరిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా ఏం నియమాలు పాటించిన అవసరం లేదండి. పాటిద్దాం అనుకునే వాళ్ళు ఇవి పాటిస్తే సరిపోతుంది. మరి చంద్రగ్రహణ ప్రభావం ఉన్న ఈ పౌర్ణమి రోజుల్లో ప్రభావం ఉన్నా లేకపోయినా మరి ప్రభావం ఉండే రాసులు ఉంటాయండి. అంటే ఎక్కడ గ్రహణం ఏర్పడినాయండి, కానీ రాసులకైతే కొన్ని రాశులకు వాటి ప్రభావం అయితే ఉంటుంది. ఆ ఏ ఏ రాశులు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈ చంద్రగ్రహణం వల్ల అశుభం కలిగే రాశులు ఉన్నాయంటే కన్యా రాశి, తులారాశి, మీనరాశి, కుంభరాశి అండి. వీళ్ళకి అంటే మనకి ఇక్కడ గ్రహణ ప్రభావం లేకపోయినా ఈ గ్రహణం ఈ సంవత్సరం రెండోసారి ఏర్పడి ఈ గ్రహణం వల్ల అంటే ప్రభావం ఉండే రాశులు అయితే ఇవ్వండి. వీళ్ళు తప్పకుండా చేయవలసిన రెమెడీస్ ఏంటంటే 1 కేజీ బియ్యము లేదా గోధుమలు ఏవైనా మనం కేజింపావు అంటే దానం చేయాలండి. అయితే బ్రాహ్మణునికైనా లేదా లేని వారికైనా మీరు దానం చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు శివాభిషేకం చేయించుకోవాలండి. అంటే గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మనము ఇంట్లో సూతకాలం ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా ఈ గ్రహణ ప్రభావ సమయం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోవాలండి. ఉదయం కుదరకపోతే సాయంత్రమైన శివదర్శనం అనేది చేసుకుంటే చాలా మంచిది. అంటే ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. చాలా వరకు మనకి ఎటువంటి దోషాలున్నా శివుడు అనేది అనుగ్రహించి వాటిని అన్నిటినీ తొలగిస్తాడండి. గ్రహణ దోషాలు ఏమున్నా మరి శుభం కలిగే దోషాలు ఉన్నాయంటే వృషభ రాశి, సింహరాశి, ధనస్సు రాశి, మకర రాశి వీళ్ళకి ఇప్పుడు మంచిగా జరుగుతున్న ఈ గ్రహణం వల్ల ఇంకా మంచి ప్రభావాలు, వాళ్ళకి ఇంకా మంచి అచీవ్మెంట్స్ అనేవి జరుగుతాయండి. మంచిగా ఉంటుంది ఈ రాశుల వారికి తప్పకుండా. మరి గ్రహణ ప్రభావం ఉన్నవాళ్ళు మాత్రం ఇందాకలు చెప్పినట్టు తప్పగా ఏవి పాటించకపోయినా శివాలయానికి వెళ్ళి ఒక చెంబు నీళ్లు దేవుడిపై వేసిన మనకు సరిపోతుందండి. ఆ గ్రహణం యొక్క దోషాలు ఏమన్నా తొలుగుతాయి. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అదేవిధంగా నవరాత్రులు మనకి ఏ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి, అమ్మవారి యొక్క అలంకరణలు ఏంటి, పూజా సమయాలు, నైవేద్యాలు ఏంటి, ఇలాంటివన్నీ వీడియో చేశానండి. ఇదే కాకుండా మనకి మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఎప్పటి నుండి మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటి అనేవి వీడియో చేశాను. ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.